హాయ్ అండి. ఈరోజు నేను ఫ్రాన్స్ బిర్యానీ చూపిస్తున్నాను. మీకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఏమేమి తీసుకున్నాను: టమాటా, మసాలా దినుసులు, కాజు, కొత్తిమీర, క్యారెటు, పచ్చిమిర్చి తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు నేను కుక్కర్లో చేస్తున్నానండి. ముందుగా ఫ్రాన్స్ని శుభ్రం చేసుకున్నాను. కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ అండి, 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీకి ఒక 1/2 కేజీ రైస్ వాడుతున్నాను అన్నమాట. ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు వేయించుకున్నాను అన్నమాట. జీడిపప్పుతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేయించానండి. క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి వేయించుకున్నాను. ఇదే ఆయిల్లో నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసేసాను అన్నమాట. ప్రాన్స్లో కొంచెం వాటర్ వస్తాయండి, కొంచెంసేపు అలా కలిపి పెట్టుకున్నాను. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేలాగా ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, పొడి మసాలా వేసుకున్నాను. పక్కన రైస్ కుక్కర్లో రైస్ అండి, 1కి 1.5 వాటరు రైస్ కుక్కర్లో నేను రైస్ కడిగి పెట్టేశాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసాను. ఇందులో నేను ఏం వేయలేదండి. కొంచెం కొత్తిమీర, పుదీనా, 4 యాలకులు, 1 ఇలాచీ వేసాను అంతే. మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఇలా కలిపి పెట్టుకున్న పదార్థాన్ని రొయ్యలు బాగా ఉప్పు కారం పట్టేలాగా ఇందులో కొంచెం నేను పెరుగు కూడా వేసానండి. ఎందుకంటే రొయ్యల నుంచి ఏదైనా స్మెల్ ఉండకుండా ఉంటుంది, ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది. పెరుగు కూడా వేసుకున్నాను, 1 2 స్పూన్లు. మొత్తం ఇలా వేసుకొని ప్రాన్స్ మొత్తం వాటర్ అంతా వచ్చేసేలాగా ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై కాదు, బాయిల్ అవుతుందన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి, పెద్ద సమయం ఉండదు. కుక్కర్లో ఒక పక్కన రైస్ పెట్టేసుకున్నాం, వేడెక్కితే వాటరు. ఈలోపు మనం స్టవ్ పైన ఇలా చేసుకున్న దాన్ని, ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి కుక్కర్లో రైస్లో కలిపేసుకుంటే మనకి బాగా రైస్ ఉడికేలోపు ప్రాన్స్ ముక్కలు దమ్ అవుతాయి అన్నమాట, కుక్ అయిపోతాయి. వేరే కర్రీతో కూడా అవసరం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద కష్టమే అనిపించదు, ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా దగ్గరికి వచ్చి ఆయిల్ కనిపించేలాగా పైకి తేలాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ఇందాక రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అందులో కలిపేసుకోవాలన్నమాట. 15 నిమిషాల్లో అయిపోతుంది, చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా. ఇదిగోండి, ఈలోపు రైస్ ఇలా ఉడికింది. ఇప్పుడు నేను ఈ రొయ్యలు మొత్తాన్ని ఉప్పు కారం మసాలాలు బాగా పట్టాయండి చక్కగాని. నేను రైస్లో కలిపేసేసి కుక్కర్లో మూత పెట్టేశాను. చక్కగా దమ్ అయిపోద్ది అన్నమాట. చిమిడిపోవడం అట్లా ఏముండదు. 1 గ్లాస్ రైస్కి 1.5 వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వాటర్ పట్టదు, అడుగంటడం మాడడం అలా ఏమీ ఉండదు. చాలా నీట్గా తొందరగా అయిపోతుంది. కలిపి పెట్టేసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టేసేయాలన్నమాట. అంతే. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి చూడండి, కదిపాను. చాలా అంటే చాలా పొడి పొడిలాడుతూ చాలా నీట్గా, ఎక్కడ తడి లేకుండా, ఎక్కడ అడుగు అంటడం మాడడం లేకుండా చాలా నీట్గా వచ్చిందండి.
మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా. బాబాయ్.